ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం రామ్లీలా ఫంక్షన్ హాల్, ఖమ్మం. ఈ ఆరాధనలో ఇప్పటికే అనేక మంది పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి. ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే వేల మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకొని బలమైన ఆశీర్వాదాలు పొందుకొని ఇప్పటికే గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతున్నారు. గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలములు పొందుకున్నారు. కుంటివారు, పక్షవాయువు చేత బాధపడేవారు, క్యాన్సర్, హెచ్ఐవీలతో బాధపడేవారు యేసు నామములో స్వస్థత పొందుతున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, దేవుని కార్యాలు పొందుకొనండి. ఆగస్టు 13 ఉదయం 9 గంటలకు ఖమ్మం. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాను. ప్రార్థన వాక్యం మన జీవితాలకు ప్రాముఖ్యమైనవి కనుక మరి తప్పక మానక అనునిత్యము కూడా మనము ఈ క్రమాన్ని పాటించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, హృదయ వేదనతో, గుండె బరువైన పరిస్థితుల్లో, దుఃఖముతో, కన్నీటితో, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో వెళ్తూ వేదనతో ఉన్నారేమో కదా. ఎవరు పలకరించేవారు లేరని, ఎవరు ఆదరించేవారు లేరని, ఎవరు కూడా మాట్లాడేవారు లేరని ఒకవేళ బాధపడుతున్నారేమో కదా. ఎవరున్నా నీకెవరు లేకపోయినా యేసయ్య నీకు తోడున్నారు కనుక ప్రతి ఉదయం నీతో ఆయన మాట్లాడుతున్నారు. నేనున్నాను అని వాగ్దాన రూపంలో ఆయన మాట్లాడుతూ నిన్ను నన్ను మనల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే ఆయన మనం ఎప్పుడు కూడా స్తుతించే వారంగా, గణపరిచే వారంగా మనం ఉండాలి. ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, ప్రోత్సాహపరుస్తున్నాయి కదా. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనతో ఆయన మాట్లాడబోతున్నారు. చక్కటి వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట దేవుడు ఉదయకాలం నీకు నాకు వాగ్దాన రూపకంలో ఇస్తున్నారండి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు. ఆయన మనల్ని నిత్యము నడిపించే దేవుడుగా మనకున్నాడండి. ఈ వాగ్దానం వింటున్నా, చూస్తున్నా నీ జీవితంలో ఈ రోజున నీ జీవితంలో వస్తున్న ఆటుపోటులను బట్టి, నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలను బట్టి, నీ జీవితంలో వస్తున్న కష్టాలను బట్టి, మీ కుటుంబాల్లో ఉన్న పోరాటాలను బట్టి మరి ఎంతో వేదనతో, బరువెక్కిన హృదయంతో, భారభరితమైన హృదయంతో మరి ఈ వేదన, ఈ శోధన, ఈ కష్టాలు ఏంటి నా జీవితంలో అంటూ ఎంతగానో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో. నన్ను ఎవరు మోస్తారు జీవితాంతం అని, ఈ భారం ఎవరు నా పక్షాన భరించగలరు అని, ఈ వేదన ఎంతకాలం నేను భరించాలి అని నన్ను మోసేవారు లేరే, నన్ను చూసేవారే లేరే, నాకు సహాయకులే లేరే, మరి నా జీవితం ఇంతేనేమో, నా బ్రతికి ఇంతేనేమో, ఇక నా సమస్యలు క్లియర్ అవ్వేమో, నా కష్టాలు తొలగిపోవేమో, ఇక నా జీవితం ఇలాగే ముగిసిపోవాలేమో అని బాధపడుతున్నారేమో. ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, కష్టాలు, కన్నీటి పరిస్థితులు, మరి నిరుత్సాహమైన పరిస్థితులు, నిరాశ కలిగించే పరిస్థితులు, వీటి గుండా నీ జీవితం వెళుతున్నప్పుడు మరి నన్నెవరూ మోసేవారు లేరని బాధపడుతున్నా మీతో
ప్రభు మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడును నేనే అని ప్రభు అంటున్నారు. చూడండి, నిజమే, మమ్మీ డాడీ మనల్ని కొంతకాలమే మోస్తారు కదా, కొంత వయసు వచ్చే వరకే మనల్ని మోస్తారు వాళ్ళు. తర్వాత మరి భర్త మనం మోస్తూ ఉంటారు. కానీ ఎల్లకాలం మనల్ని ఎవరు మోయలేరు, ఎల్లకాలం మనల్ని అందరూ పట్టించుకోలేరు, జీవితాంతం మనకు ఎవరు తోడుగా ఉండలేరు. మన సమస్యలు, మన బాధలు, మన బరువులు ఎవరు మోయలేరు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్న ముద్దిమి వచ్చే వరకు నిన్నెత్తుకొనివాడు నేనే అని ప్రభు అన్నారు. ఈరోజు బిడ్డలను కోల్పోయినావా? నన్నెవరు మోస్తారనుకుంటున్నావా? భర్తను కోల్పోయి వేదనతో ఉండి కుటుంబ భారం ఎవరు మోస్తారు? నా యొక్క భారాన్ని ఎవరు మోసేవారు ఉన్నారు? ఎవరు లేరే అని బాధపడుతున్నావేమో నాన్న. నీతోనే ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడును నేనే అని ప్రభు అంటున్నారు. చూడండి, తల వెంట్రుకలు నేరే వరకు నిన్నెత్తుకొని వాడును నేనే. ఎంత హామీ ఇస్తున్నాడు, ఎంత ప్రామిస్ చేస్తున్నారు దేవుడు. చూడండి, మన తల వెంట్రుకలు నెరే వరకు నేను మోస్తాను నాన్న, నీ భారాన్ని నేను మోస్తాను నాన్న అని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, నేనే నిన్ను చేసి ఉన్నాను, నిన్నే చంకను పెట్టుకున్నవాడను, నేనే రక్షించువాడను నేనే. ఎంత గొప్ప ధైర్యాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు నాన్న ఈ ఉదయకాలం. మనల్ని చేసిన దేవుడు, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు, ఆయన మనల్ని చంకబెట్టుకుంటాడు, మనల్ని మోస్తాడు ఆయన. నీ ప్రతి భారం, నీ ఆర్థిక భారం, కుటుంబ భారం, నీ బిడ్డల భారం, నీ భారం, నీ భార్య భారం అన్నీ కూడా నేను మోస్తాను బిడ్డ అని దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, ఆయన బిడ్డవు కనుక, ఆయన రక్తము చేత నిన్ను విమోచించి నిన్ను కొనుక్కున్నాడు గనుక, ఆయన నీ తండ్రి గనుక నిన్ను మోస్తానంటున్నాడు బిడ్డ. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నా దేవా, నాకు ఈ చక్కటి వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ డాడీని. మరి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకొని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ వాగ్దానం ఎంతమంది మీ హృదయాల్లోకి రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. అందరూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ ఘనమైన ప్రశస్తమైన నామంకి వందనాలయ్యా. దేవా, ఈ ఉదయకాలం మీరిచ్చిన చక్కటి వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా. దేవా, నాయన ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకొని వాడుగా నువ్వు ఉన్నావు అయ్యా. మమ్మల్ని చంకన పెట్టుకునే గొప్ప దేవుడు అయినావు. తల వెంట్రుకలు నేర్చే వరకు అయ్యా మమ్మల్ని మోసే దేవుడుగా నువ్వు ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, ఎన్నో కష్టాలు, ఎన్నో అయ్యా ఇబ్బందికరమైన పరిస్థితులు, వారిని చూచేవారు లేక, పలకరించేవారు లేక, పట్టించుకునేవారు లేక, అయ్యా వారిని మోసేవారు లేక ప్రభువా, ఎంతగానో వేదనతో బరువెక్కిన పరిస్థితుల్లో ప్రభువా, గుండె భారమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు వేదన పడుతున్నారేమో అయ్యా. ఈ ఉదయకాలం వారందరితోనూ మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. మనుషులు మా భారాలను ఎవ్వరూ మోయలేరయ్యా, సంపూర్తిగా మా భారాలను భరించి వారు ఎవ్వరూ లేరయ్యా. కానీ మా ప్రతి భారాన్ని మోసే తండ్రి నేనే అని నువ్వు మాట్లాడావు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ప్రతి భారాన్ని మోసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను నీ రెక్కలపై మోసిన దేవుడు కదయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నాయన ప్రభా, అయ్యా ఇదిగో వాగ్దానం వింటున్నా చూస్తున్న వారి ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి భారాలు తొలగించయ్యా. వారికున్న కష్టాలు తీర్చండి, వారికున్న రుణ భారాలను తీసివేయండి తండ్రి నాయన. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ముట్టి తాకి స్వస్థపరచండి. గర్భఫలం లేని బిడ్డల గర్భాలను దర్శించండి ప్రభు. యేసయ్యా, ఇదిగో భర్తను కోల్పోయి అయ్యా బిడ్డలను కోల్పోయి ఎంతో వేదనతో ఉన్నారేమో, వారిని ఆదరించండి, బలపరచండి. వారికి కావలసిన ప్రతి ఈవులను దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న వారు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. నూతనమైన ఆశీర్వాదంతో నింపండి అయ్యా. నూతనమైన నికృప వారికి అనుగ్రహించబడును గాక అయ్యా. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.